అడుగులు 100 మీటర్లు కాదు, పోలింగ్ బూత్ ఉన్న రోడ్లో కూడా జగన్ ఓటర్లు రానియకుండా తన్ని తరిమేసినటువంటి స్టేజిలో పోలీసులు మాట విన్నారు ప్రభుత్వానికి అంటే ఆ స్థాయిలో తిరగబడలేకపోవడం ప్రజలు అన్నటువంటి సిచ్యుయేషన్ చూశాక ఎందుకని గ్రౌండ్ లెవెల్లో చూస్తే రాజశేఖర్ రెడ్డి జనంతోనే ఉండేవాడు, జనమే ప్రాణం కింద భావించేవాడు తను సీఎం అయ్యే వరకు కూడా. సీఎం అయిన దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి తరపున భాస్కర్ రెడ్డి వీళ్ళు చూసుకుంటుండేవాళ్ళు, వివేకానంద రెడ్డి మెయిన్ కీ రోల్ పోషించేవాడు. వివేకానంద రెడ్డి రాజశేఖర్ రెడ్డి లేని లోటు ఎప్పుడు రానిలే అక్కడ. రాజశేఖర్ రెడ్డితో ఏం చెప్పాలనుకుంటారో ఏ పనో అవన్నీ వివేకానంద రెడ్డి చేసి పెడతారు అక్కడ ఆటోమేటిక్. అట్లాగా రాజశేఖర్ రెడ్డి లేని లోటు లేదు, వివేకానంద రెడ్డి నడిపించుకొచ్చారు. వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి భాస్కర్ రెడ్డి వాళ్ళని అవినాష్ రెడ్డి వాళ్ళని నమ్మడం బిగించేశాక జగన్కి వివేకానంద రెడ్డికి ఉన్నంతటి మంచి పేరు వీళ్ళకి లేదు అక్కడ. అంటే వివేకానంద రెడ్డికి ఉన్నంతటి యాక్సెస్ వీళ్ళకి లేదు. వాళ్ళందరూ వీళ్ళకి కూడా తెలుసు. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పారంటే కేసీఆర్ని చూసిన చూపు, కేటీఆర్ని చూసిన చూపుతో కవితను చూడలేకపోతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని చూసిన చూపుతో షర్మిలను చూడలేకపోతున్నారు కదా. అదే పరిస్థితి అక్కడ ఇప్పుడు ప్రజెంట్. ఆ ఇంపాక్ట్ ఇంకోటి ఏమైందంటే ఇతను తండ్రి